క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ రానే వచ్చింది. 2 నెలల పాటు అభిమానులను మరో లోకంలోకి తీసుకెళ్లేందుకు నేటి నుంచి ప్రారంభం కానుంది. టీ20 ధనాధన్ ధమాకాలో తడిసి ముద్దయ్యేందుకు ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇవాళ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా, బెంగళూరు మధ్య జరగనుంది. 10 జట్లు, 13 నగరాలు, 64 రోజులు, 74 మ్యాచ్లతో ఐపీఎల్ 18వ సీజన్ అభిమానులకు పసందైన విందు ఖాయమనిపిస్తోంది. క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ షడ్రుచోపేతమైన విందు భోజనం అందించేందుకు ఐపీఎల్ 18వ సీజన్ సిద్ధమైంది. నిండు వేసవిలో భానుడి బగబగల నడుమ బౌండరీల జడివానలో తడుస్తూ సిక్సర్ల సునామీలో మునిగి తేలుతూ అసలైన టీ20 మజాను ఆస్వాదించడానికి ధనాధన్ టీ20 వేడుకకు ఇవాళ తెరలేవనుంది. అంతర్జాతీయ స్టార్లు, దేశీయ వర్ధమాన క్రికెటర్ల కలబోతలో బంతిని కసిగా బాదే హిట్టర్లు, మెరుపు వేగంతో భయపెట్టే పేసర్లు, ప్రత్యర్థులను తమ స్పిన్తో ముప్పు తిప్పలు పెట్టే స్పిన్ మాయగాళ్లు, ఆల్రౌండర్ల మెరుపులు, ఫీల్డర్ల అత్యద్భుత విన్యాసాలు వెరసి మార్చి 22 నుంచి మే 25 వరకు ఏకంగా 65 రోజుల పాటు జరిగే ప్రపంచ అతిపెద్ద క్రికెట్ పండుగ నేటి నుంచి మొదలు కాబోతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్తో 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. 2 నెలల పాటు 10 పటిష్టమైన జట్ల మధ్య జరగబోయే ఈ టోర్నీలో కొత్త విజేతను చూస్తామా, లేక మాజీ ఛాంపియన్లే మళ్లీ కప్పును ఎగరేసుకుపోతారా అన్నది ఆసక్తికరం. ఈసారి ఐపీఎల్లో 5 జట్లు కొత్త సారథుల నేతృత్వంలో బరిలోకి దిగబోతున్నాయి. 10 ఏళ్ల తర్వాత తమకు ట్రోఫీ అందించిన కోల్కతా శ్రేయస్ను పక్కన పెట్టడంతో అతడిని పంజాబ్ భారీ ధరకు ఆప్యాయంగా అక్కును చేర్చుకుంది. 17 సీజన్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న తమ కలను శ్రేయస్ నెరవేర్చి తమను కింగ్స్గా మార్చుతాడని ఆ జట్టు గంపెడ ఆశలతో ఉంది. 18వ సీజన్లో అయినా టైటిల్ నెగ్గేందుకు బెంగళూరు రజత్ పాటీదార్ మీద భారీ ఆశలే పెట్టుకుంది. ఢిల్లీకి అక్షర్ పటేల్, లక్నోను రిషబ్ పంత్ ఏ మేరకు ఒడ్డుకు చేరుస్తారనేది చూడాలి. ఈ 4 జట్లు ఇంతవరకు ఐపీఎల్లో ట్రోఫీ గెలవని జాబితాలో ఉన్నవే. ఇక కోల్కతా తమ టైటిల్ను నిలబెట్టుకునేందుకు గాను సీనియర్ ఆటగాడు అజింక్య రహానేకు ఆ బాధ్యతలు అప్పగించింది. సారథులను మార్చకున్నా తమ ఆరంభ మ్యాచ్లలో ముంబై, రాజస్థాన్ తాత్కాలిక సారథుల ఆధ్వర్యంలో సీజన్ ఆరంభించనున్నాయి. ఆధునిక భారత క్రికెట్ దిగ్గజాలుగా వెలుగొందుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అంతర్జాతీయ టీ20 కెరీర్లకు వీడ్కోలు పలికిన తర్వాత ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్ ఇదే. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి లీగ్ ఆడుతున్న ఈ సీనియర్లకు ఈసారి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేందుకు సువర్ణావకాశం. ముంబైకి 5 టైటిళ్లు అందించిన రోహిత్ గత సీజన్లో సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి 14 మ్యాచ్లలో 32.08 సగటుతో 417 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఇక ఐపీఎల్లో అత్యధిక పరుగుల వీరుడైన కోహ్లీ 2024లో 15 మ్యాచ్లలో ఏకంగా 61.75 సగటుతో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ ద్వయం మంచి ఫామ్లోనే ఉండడం శుభ పరిణామం. మరి ఈసారి రోకో ఎలాంటి మెరుపులు మెరిపిస్తారో చూడాలి. రోహిత్ కోహ్లీతో పాటు ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఆడుతున్న దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్తో ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడా, లేక గత 3 సీజన్ల మాదిరిగానే ఐఆమ్ నాట్ ఎట్ ఫినిష్డ్ అంటాడా అన్నది $1 మిలియన్ ప్రశ్న. దేశంలోని 13 నగరాల్లో నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో 74 మ్యాచ్లు జరగనున్నాయి. టోర్నీలో పాల్గొనబోయే 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో చెన్నై, కోల్కతా, రాజస్థాన్, బెంగళూరు, పంజాబ్ ఉండగా గ్రూప్ బిలో ముంబై, హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. లీగ్ దశలో టాప్ 4లో నిలిచిన 4 జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. మార్చి 22 నుంచి మే 18 వరకు లీగ్ మ్యాచ్లు జరగనుండగా మే 20 నుంచి నాకౌట్ దశ మొదలవుతుంది. సన్ రైజర్స్ ఆడే లీగ్ మ్యాచ్లతో పాటు తొలి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. మే 25న కోల్కతాలో జరిగే ఫైనల్తో 18వ సీజన్కు తెరపడనుంది.